అవసరం ఉంది. మనం చూసాం 5 ఏళ్ల కాలంలో మనం 2 ఏళ్లు కరోనా వల్ల నష్టపోయాం. తర్వాత ఈ రాష్ట్రం కోలుకునే దానికోసం 1 సంవత్సరం పడింది. మన పరిపాలన సజావుగా కొనసాగింది కేవలం 1.5 సంవత్సరం మాత్రమే. 6 నెలలు ఎన్నికల్లో వెళ్ళిపోయింది. కేవలం 1.5 సంవత్సరం మాత్రమే సజావుగా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. మరి ఆ 1.5 సంవత్సరం కాలంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా కడప నగరంలో అభివృద్ధి చేసి చూపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ మూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈరోజు రోడ్డు పట్టాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని చెప్పి కూడా మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ సంవత్సరం కాలంలో ఏం చేశారు? ఈరోజు మన శాసనసభ్యులు గెలిచి 1 సంవత్సరం అయింది. ఆమె గెలిచి శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయకముందే పరులని 10 కార్లు వేసుకొని రవీంద్రనగర్ కాడికి వెళ్ళింది. ఉపవంకం కాడికి వెళ్ళి ఆడ నిలబడి ఆడ కెమెరాలు పెట్టుకుని వాళ్ళ అధినాయకుడు ఏ రకంగా ఈ పబ్లిసిటీ పిచ్చి ఉందో మరి మన శాసనసభ్యులకి వాళ్ళ భర్త గారికి కూడా అదే పబ్లిసిటీ పిచ్చి. కారు దిగినప్పటి నుంచి, కారు గొడవ చేసినప్పటి నుంచి కెమెరా స్టార్ట్, యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మరి ఆ రకంగా ఆడిపోయి ఏం చేశారు? అవన్నీ పరిశీలించి ఈ బ్రిడ్జిలో ఈ ప్రభుత్వంలో వారు వేయలేదు, మేము గెలిచాము, ఈరోజు మీకు అందరికీ మాటిస్తున్నాను, 6 నెలలు ఈ 2 బ్రిడ్జిలు మేము పూర్తి చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికి ఎన్ని నెలలు అయిందో ఒకసారి మీరే చెప్పాలి. 14 నెలలు అయింది. ఎన్నికలు అయిపోయి 14 నెలలు అయింది. ఈ రోజుకి ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడే ఉంది. ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నారంటే మళ్ళీ పబ్లిసిటీ పిచ్చిలో మేము 20 కోట్లు శాంక్షన్ చేసుకుని వచ్చామని చెప్తుంది. ఎవరయ్యా చేసింది 20 లక్షలు 20 కోట్లు? జగన్మోహన్ రెడ్డి మేము టెండర్లు కూడా పూర్తి చేశాం. కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో పనులు ప్రారంభించే ముందు ఆయన తండ్రి గారు చనిపోవడం జరిగింది. మనందరూ కూడా తెలుసు, హిందూ సంప్రదాయ ప్రకారంగా మన ఇంట్లో ఎవరైనా చావు అయితే మరి కొన్ని నెలల పాటు ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లో ఏ శుభకార్యం కూడా చేయము. మరి దానికి అది ఆగింది. మరి అలాంటిది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మరి ఆ కాంట్రాక్టర్ ద్వారా మీరు ఎందుకు ఆ పని ప్రారంభించలేదో ఈ నగర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ కాంట్రాక్టర్ కొనసాగించలేదంటే వాళ్ళకు కమిషన్లు అక్కడ సరిపోలే, ఇంతగా వీళ్ళు అడిగిన పర్సెంటేజ్ ఆయన ఇవ్వనన్నాడు, కుదరలే. అందుకు మళ్ళీ దానికి క్యాన్సల్ చేసి జీవో ఏంటంటే మరీ తెచ్చిన జీవోని కేవలం డేట్ మార్చి జీవో తీసుకొచ్చారు. మా జీవోని డేట్ మార్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని కేవలం డేట్ మార్చి తీసుకొచ్చారు. మరి అదే రకంగా ఈరోజు మొన్న చూశాను నేను, మహానాడు అనే పెద్ద కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, మా నియోజకవర్గానికి 69 కోట్ల రూపాయలు ఇచ్చారు, మరి బ్రిడ్జిల కోసం 20 కోట్లు ఇచ్చారు. 69 కోట్లు ఏంటయ్యా దేనికోసం తీసుకొచ్చారంటే అది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కంట. అది ఎవరిచ్చిన జీవో? అది జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో మేము 69 కోట్లు 23 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లకు తీసుకొచ్చిన జీవో. అది తీసుకొచ్చి కాంట్రాక్టర్ కూడా ఇప్పుడే ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే పనులు కూడా చేస్తున్నాడు వీరనారాయణ రెడ్డి అని చెప్పి. అన్ని కార్యక్రమాలు అన్ని శ్రీమన్నారాయణ మన ప్రభుత్వంలోనే సుమారుగా 3-4 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కంప్లీట్ కూడా చేశాడు. మరి కొనసాగింపులో భాగంగా మళ్ళీ ఆ జీవో మళ్ళీ డేట్ మార్చి
ఏదో మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చినట్టుగా మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. నిజంగా ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? ఈ నాయకులు ప్రజల చెవులో పూలు పెట్టాలనుకుంటున్నారా తెలియదు. ఈ సంవత్సరం ఈ 14 నెలల్లో ఒక్క నయా పైసా తెచ్చిన దాఖలాలు లేవు. తెచ్చారు ఏం తెచ్చారంటే బుక్కవంక ఉంది కదా, బుక్కవంక క్లీనింగ్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. బుక్కవంక క్లీనింగ్ చేశారంట. బుక్కవంక వచ్చి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటే వీళ్ళ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉంది. మరి ఆ బ్యాలెన్స్ ఏదైతే ప్రొటెక్షన్ వాల్ ఉందో దానికి డబ్బులు కేటాయించుకుని మరి ఆ వాళ్ళు కట్టలే. 5 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది. మరి ఈయన భర్త గారే నేను శాసనసభ్యుడు ఉన్నా కూడా వాళ్ళ భర్త తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఈ నియోజకవర్గానికి. మరి ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చి మరి ఆ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయలే. మళ్ళా మేము వచ్చిన తర్వాతనే మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 50 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఆ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేశారు. మరి ఈరోజు రవీంద్రనగర్ వాసులైతేమి, మోచంపేట వాసులైతేమి, నాగాజుపేట వాసులైతేమి వాళ్ళందరూ కూడా నిర్భయంగా ఈరోజు ఎంత పెద్ద వర్షం వచ్చినా ఈరోజు ఇళ్లలో పడుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ పరిస్థితులు మేము తీసుకొచ్చాం. వీళ్ళు ఏం చేశారంటే ఆ బుక్కవంక క్లీన్ చేశారంట. ఎంతయ్యా అంటే జేసీబీలు పెట్టే మహా అంటే ఒక 10-20 లక్షలు మహా అంటే. దానికి ఎంత ఖర్చు పెట్టారా అంటే ఎంత? 3,90,00,000 రూపాయలంట దానికి క్లీన్ చేసేదానికోసం జేసీబీలు పెట్టి. ఎవరి జోబుల్లో ఎంత డబ్బులు పోయాయో దీనికి కూడా సమాధానం చెప్పాలి. 20 లక్షల రూపాయల పనికి 3,90,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా టెండర్లే వాళ్ళ ఇష్టం. ఒక 10 జేసీబీలు పెట్టేసి వారం 10 రోజుల్లో కంప్లీట్ చేయించారు. అది దాన్ని ఈరోజు వీడియో పెట్టుకుని మరి ఏదో బుక్కవంకకు మేము ఎవరు అన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇరుపక్కల మరి రోడ్డు వేసి వాల్ కట్టి వాళ్ళు ఎక్కడికి పోయారో. మరి ఈరోజు వీళ్ళు మరి 20 లక్షల రూపాయలు ఖర్చించి మిగతా డబ్బులన్నీ కూడా తమ జేబుల్లోకి వేసుకొని మరి ఈరోజు ఆ బుక్కవంకను మేము పూర్తిగా క్లీన్ చేసేసాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ఈ రకంగా దోచుకోవడం తప్ప వీళ్ళకి ఏమి తెలియదు. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు P4 అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు. ఆ P4 పథకం చంద్రబాబు నాయుడుకు ఎలా వచ్చిందంటే ముందు అది ఆ P4 పథకం మన కడపలో ప్రారంభమైంది. అది మా శాసనసభ్యురాలు గారు ముందు ఆ P4 ని మన కడపలో ప్రారంభించారు. ఎలా ప్రారంభించారంటే ఉన్నోళ్ళ కాడి నుంచి తీసి ముందు వీళ్ళ జోబులో పెట్టుకుని మళ్ళా పేదలకు ఇస్తారంట. ముందు స్టార్ట్ చేసింది ఏంటంటే ఈ నగరంలో ఎవరైతే డాక్టర్లు ఉన్నారో అందరూ లక్షల రూపాయలు తీసుకుని ఇక్కడ పెట్టాలి అని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఫార్మసీ షాపులు కానీ మరి ఏజెన్సీలు ఉండే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ కొంత రేట్ పెట్టి మీరు తెచ్చుకుని డబ్బులు కట్టాలి. మరి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎకరాకి 2 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అని చెప్పి ప్రారంభించారు. ఇది చూసి కడపని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అంతా కూడా అమలు చేశాడు ఈరోజు P4 పథకాన్ని. ఆయన కూడా మంచిదే కదా, ఆయన చూపించి ఏం పోదు కదా. ఇప్పుడే చెప్పినట్టుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఉంది. ఎవరైనా ముందు దానం చేయాలంటే ముందు చంద్రబాబు నాయుడు ముందు వచ్చి ముందు ఆ 2 లక్షల కోట్ల రూపాయలు నేను ముందు దానం చేస్తున్నాను అని చెప్పి ఇవ్వాలి. మరి ఆ రోజు చూసాం రాజధాని
రాజధాని కోసం జోలి పట్టుకుని చంద్రబాబు నాయుడు ఇద్దరు భార్య భర్తలు ముందుకెళ్ళి ఒక పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు తన చేతి నుంచి ఒక గాజు రెండు గాజులు తీసి మరి రాజధాని కోసము మరి ఆ రోజు ఇవ్వడం జరిగింది. 2 లక్షల కోట్లు ఉంటే 2 గాజులు అంట రాజధాని కోసం. మరి ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మరి ఈ నగరంలో జరుగుతున్న అరాచకాల్ని కూడా మనం తీసుకెళ్ళాలి. మరి ఈరోజు ఏ విధంగా ఉందంటే మరి ఎవరైనా లేట్ చేస్తే అది అక్రమమైన లేవద్దు, మా పార్టీలోకి వచ్చేయండి, వాళ్ళ పార్టీలోకి చేరిపోతే అది ఇల్లీగల్ పోయి లీగల్ అయిపోతాయట. వాషింగ్ మిషన్ అంటే అది మన పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా దుర్మార్గులంట, దొంగలంట. పార్టీ మరి పచ్చకండ వేసుకుంటానే వాషింగ్ మిషన్ లో నుంచి ఏ విధంగా కడిగి తెల్లగా ఉంటాయి అక్కడ బట్టలు, ఆ రకంగా వాళ్ళు తెల్లగా అయిపోతారంట. ఈ రకమైన పరిపాలన ఈ నగరంలో కొనసాగుతుంది. అందుకే ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరందరూ కూడా మీ అందరితోనే సాధ్యం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలకు పెద్దపీట వేస్తుంది. ఇప్పుడే చెప్పారు, మీరందరూ అభయం ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఇవాళ ఈ వేదిక పై నుంచి కూడా మేమందరూ కూడా మీకు అందరికీ అభయం ఇస్తున్నాం. ఎవరి మీదైనా ఆ కార్యకర్త మీద ఈగ వారినా మేముంటాము. అది క్షేత్ర స్థాయి వరకు కూడా మరి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే అన్ని చోట్ల వాళ్ళు చేస్తారేమో కానీ కడప నగరంలో ఆ సాహసం చేసే సాహసం ఏ నాయకుడికి కూడా లేదు, ఏ అధికారికి కూడా లేదు. ఇప్పటివరకు మనం చూసామా, పోలీసులు అన్ని చోట్ల చేస్తున్నారు. మరి ఇక్కడ అంత ధైర్యం ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ కు మన నగరంలో? లేదు. ఈరోజు ఇక్కడ నాయకులకు అంత ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళ కాడే ఎవరు లేరు కదా. వాళ్ళు ఏదో దత్తత తీసుకుని నెలల జీతాలు పెట్టుకుని వాళ్ళు ఏదో పెంచుకొని పోషించుకుని వాళ్ళతో పాటు తిప్పుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఈరోజు అభిమానంతో వస్తున్న కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇక్కడ ఎవరు కూడా పెయిన్ ఆర్టిస్టులు ఎవరు లేరు. ఎవరికి ఒక నయా పైసా పార్టీ తరఫు నుంచి ఎవరికి మేలు జరిగింది లేదు. 5 ఏళ్ళు నష్టపోయినా మేమంతా జగన్కు అండగా ఉంటామని చెప్పి ఈరోజు మన కార్యకర్తలు గుండె ధైర్యంతో ముందుకు వస్తున్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే. జగన్మోహన్ రెడ్డి సైనికులు అంటే అది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.